The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఏదైనా రోజు 20 రూపాయలు కూడా జేబులో లేని సందర్భాలు ఉన్నాయా? మరెందుకు లేవు? అడే హ్మ్. నేను చెప్తున్నా కదా, హ్మ్. ఈరోజు 20 లక్షలు అక్కడ ఆస్తున్నా, హ్మ్. నేను ఆ రోజు 1000 రూపాయలు అప్పు లేకపోయినా బన్ను తిని బతికిన రోజులు ఉన్నాయి బ్రదర్. హ్మ్. హ్మ్. బన్ను ఉంటుంది తెలుసా? ఇరానీ హోటళ్లలో ఆ. బన్ను చాయ్ తాగిన రోజులు ఉన్నాయి, కడుపు మార్చుకున్న రోజులు ఉన్నాయి. లారీ క్లీనర్ చేసి డ్రైవర్ అయ్యా, ఉట్టిగానే కాలే నేను. హ్మ్. లారీ క్లీనర్ చేసి డ్రైవర్ అయ్యా, డ్రైవింగ్ స్కూల్కి పోలే, ఎక్కడ నేర్చుకోలే. లారీ క్లీనర్ టు డ్రైవర్ అయ్యా. ఎందుకు చెప్తున్నానా బోల్డ్గా? మామూలుగా చేశాను. ఈరోజు నా భార్య పిల్లల్ని సాదుకోగలిగాను. నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి బతకగలిగా. భార్య పిల్లల్ని సాదుకోగలిగిన, నా ఫ్యాషన్ అక్కడ పెట్టా. హ్మ్. తర్వాత చూస్తే డ్రైవింగ్ బంద్ చేసిన, హ్మ్. డాన్సర్గా కాండ తీసుకున్నా, డాన్స్ ఆడుకుంటూ డాన్స్ ఎలాగా? అంటే డాన్స్ మీద ఎలాగా చిన్నప్పటి నుంచి ఇష్టం ఎలా చిన్నప్పటి మొదలైంది? నుంచి ఊర్లలో పెళ్లిళ్ళకి, వాటికి, సినిమాలకి డాన్స్ ఆడే. హ్మ్. అర్థమైందా? హ్మ్. కానీ రాజశేఖర్ వీరాభిమాని అవ్వటం మూలానే హైదరాబాద్‌కు రావటం జరిగింది. కానీ నా బాధ చిన్న బాధ. రాజశేఖర్ గారి సినిమా అభిమానిగా వచ్చి ఆయన సినిమాలో ఒక్క వేషం కూడా చేయలేదు చూడు. హ్మ్. ఎప్పటికి అక్కడ ఒక చిన్న సినిమా బాధ. రాకపోవడం. ఆయన కలిసి పిలిచి అడగట్లేదన్న చిన్న బాధే తప్పితే ఫ్యాన్స్ అనేవాడు ఉంటుంది కానీ ఇంత ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉండకూడదని అంటే ఇప్పుడు ఆయనయి కూడా సినిమాలు ఎక్కువ రావట్లేదు కాబట్టి అది కూడా ఉన్నప్పుడు ఎక్కడిచ్చారు? అదే. అదే. హ్మ్. ఓకే. అరే ఒక వీర అభిమాని. నా స్వయశక్తులను ఎదిగాను. ఇంతవరకు వచ్చాను. ఇంతవరకు ఉన్నాడు. ఎవడో ఉన్నాడంట ఆడో పిచ్చి మీరెప్పుడు ప్రశ్నించలేదా? బికాజ్ మీకు ఒక ఏం హక్కు ఉంది అడుగుతావన్నా? కదా! అంటే మీకు ఒక హక్కు ఉంది. ఒక వీరాభిమానిగా అన్ని సార్లు ఎళ్లి చూసిన వ్యక్తిని, సార్ నాకు ఒక క్యారెక్టర్ ఎందుకు ఆయన ఇవ్వలేదు? పెళ్ళికెళ్ళి పోలీసోళ్ళతోని దెబ్బలు తిని నా భార్య బంగారం కుదబెట్టి పెళ్ళికి పోయినా. ఆయన అబ్బబ్బబ్బా! పెళ్ళికి. ఆయన ఆ! పెళ్ళికి చెన్నై ఎళ్ళిన. ఆళ్ళ డ్యాడీ పెద్ద పోలీస్ ఆఫీసరు. హ్మ్. అవునా కదా! పెద్ద హ్మ్. పోలీస్ ఆఫీసరు. అవును. సినిమా యాక్టర్‌లో చూడన్న ఫీలు. హ్మ్. అప్పుడే కొత్తగా పెళ్ళయింది. పెట్టిన నగలు గిలుంటే అది కుదాబెట్టి అక్కడ పోవాల్సిన అది అవసరమా? తాకట్టు పెట్టి ఎళ్లి పెళ్ళికి పెళ్లి పోయి కోసం. పెళ్ళికి పోయి అక్కడ హ్మ్. పోలీసోళ్ళతో దెబ్బలు తిని, వరంగల్ ఫ్యాన్స్‌తో మళ్ళా నేనక్కడ స్టేజ్ ఎక్కి తోటి ఫోటోలు తీసుకొని వాళ్ళతోని అప్పుడు లెటర్‌లు. ఇప్పుడన్నా ఈ మెయిల్‌లు, ఫోన్‌లు గానీ, ఇప్పుడు హ్మ్. ఫోన్‌లు. అంత జేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పోయి, ఇంటికి గూడా మళ్ళా 2 నెలలు పోలే తెలుసా? అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు మరీ అంత అంటే పిచ్చి అంత అప్పుడు హ్మ్. అప్పుడు పిచ్చి అంతే. హ్మ్. అప్పుడున్న పిచ్చిలో అట్లా పోయినాం. కట్ చేస్తే మళ్ళా పెళ్లయింది ఇంతున్న తర్వాత గూడా మళ్ళా ఎందుకు నా సినిమా ఓపెనింగ్ అని ఫ్యాన్స్‌కి పంపించారు మాకు. హ్మ్. హ్మ్. ఫ్యాన్స్‌కి పంపిస్తారు ఇన్విటేషన్. ఆ హ్మ్. ఇన్విటేషన్ రావటం వలన వచ్చా. ఎందుకొచ్చానో తెలవదు. ఎందుకు చూశానో తెలవదు. అసలు పేరు ఎటుపోయిందో తెలవదు గానీ, ఈరోజు తడివేలుగా ఇండస్ట్రీలో హ్మ్. చలామణవుతున్నా. హ్మ్. మరి తడివేలుగా చలామణవుతూ, ఇన్ని సినిమాలు చేస్తూ, ఇండస్ట్రీకి పరిచయమై, ఈరోజు మాలో గూడా మెంబర్ నేను. హ్మ్. హ్మ్. మా అసోసియేషన్‌లో గూడా మెంబర్ నేను. ఇప్పటికీ ఆ పిచ్చి, ఆ అభిమానం అలాగే ఉందా ఆయన మీద? ఆ! ఇక లేదు. హ్మ్. ఇంకా పిచ్చి ఉండకూడదని హ్మ్. ఆ పిచ్చిని పక్కన పెట్టి ఎక్కడ ఏ ఏ ఏ మూమెంట్‌లో వచ్చింది రియలైజేషన్? అంటే పె పె తన్నులు తిన్నప్పుడు వచ్చిందా పోలీసులతో? లేదు తర్వాత ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే తర్వాత కూడా సినిమాకెళ్ళానని చెప్తున్నారు మీరు. లేదు లేదు. అంటే హ్మ్. అంటే ఇంటర్వ్యూలు మనకు తెలిసిన ప్రెస్ మిత్రులు గూడా చానా సార్లు నాది ఈటీవీ పేపర్‌లలో ఏశారు. ఆ హ్మ్. పేపర్‌లో ఏశారు. అప్పుడు ఈనాడులో ఒకటుండేది. హ్మ్. ఏది సినిమా కాలమ్స్ ఉండేవి. హ్మ్. అందులో ఏశారు. నా ఇంటర్వ్యూలు ఏశారు. నా పిచ్చి జూసి. ఏశారు. అభిమానిగా. అభిమానిగా ఏశారు. హ్మ్. అది చూసినప్పుడు గూడా వారు స్పందించి నన్ను ఇంటికి పోయకపోవటాలకి ఇగ కరెక్ట్ ఫ్యాన్స్ కాదు. ఎవరికి ఉండకూడదు. హ్మ్. అంటే ఎవరి అభిప్రాయాలు వారిది. కానీ ఉండకూడదని జెప్పేసి ఫిక్స్ అయిపోయినా. అంటే అప్పుడు ఫ్యాన్స్ అహా! జస్ట్ ఒకటి మాత్రం మీరు తెలుసుకోవాలి కదా! ఇప్పుడు ఆయన దాకా మీ అభిమానం ఆయన దాకా రీచ్ అయిందా? ఒక వ్యక్తి ఉన్నాడు ఇంత ఎందుకు వీరాభిమాని అని చెప్పి తెలియకుండా ఉంటది? ఇండస్ట్రీలో ఆ! ఉంటూ తెలియకుండా ఉంటదా? కరెక్ట్. ఆ! ఇండస్ట్రీలో ఇక్కడ ఉండకుండా ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా నేను? హ్మ్. తెలవదా? హ్మ్. చూడలేరా? అంటే నేనేదేందంటే బ్రదర్, నేను అనుకున్నా ఇగ హ్మ్. ఫ్యాన్స్ అంటే నేను ఇంతకుముందే చెప్పాను నేను. హ్మ్. ప్రేమ ఉండాలా, కానీ పిచ్చి పిచ్చి ఉండకూడదు. ఉండకూడదు. ఆ! అభిమానం ఉండాలా, దాన్ని పిచ్చిగా మలుచుకోకూడదు. హ్మ్. మన ఎనక మనకి అప్పుడు అనిపించింది ఇది గాదు. హ్మ్. ఎవ్వరైనా మనుషులే. ఎవరైనా వారు ప్రొఫెషనలిజం కోసమే క్యారెక్టర్‌లు జేస్తారు. ఎక్కడైనా ఐ మీన్ ఈ ఇంతమంది ఇప్పుడు మీరు ఆయన్ని పక్కన పెడితే, హ్మ్. మిగిలిన చాలా మంది గొప్ప గొప్ప నటులున్నారు. మన హ్మ్. తెలుగులో గావచ్చు, తమిళ్‌లో వాళ్ళు గూడా మీకు టచ్‌లో ఉంటారు. తమిళ్ అవును. వాళ్ళు గావచ్చు, వేరే వాళ్ళు గావచ్చు. ఏ ఇండస్ట్రీలో ఎవరో ఒక పర్టిక్యులర్ వ్యక్తి హ్మ్. అభిమానుల్ని గుర్తించి అంటే హ్మ్. ఇంత వీరాభిమానుల్ని గుర్తించి వాళ్ళకొక ప్రత్యేకమైన టైమ్ ఇచ్చి, వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడి, వాళ్ళని పిలిచి ఒక ఫోటో ఇచ్చి, ఈ కైండ్ ఆఫ్ పర్సన్‌ని ఎవరైనా చూసారా మీరు? నేనైతే చూడలేదు. అసల నేనైతే ఒక మీరు అభిమానిగా తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ? తల్ మొన్న ఎక్కడో చూసిననుకుంటా మనోడు నా అభిమాని అన్నట్టు అల్లు అర్జున్ గారు ఎవరినో నా అభిమాని అన్న ఫీలింగ్‌లో ఎక్కడో చూశాను నేను గానీ, అభిమానే పిలిచి దగ్గరికి పిలిచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ హ్మ్. ఇప్పుడు నేను క్యారెక్టర్‌గానే చేస్తున్నాను గదా! హ్మ్. హ్మ్. నేనైతే చూడలేదు బ్రదర్. మరి ఎవరు చేశారో ఏంటో తెలవదు గానీ, హ్మ్. నేనైతే చూడలేదు. నేను ఒక అభిమాని పిలిచి కనీసం కాఫీ గూడా కూర్చోబెట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటున్నాం గదా! నేనైతే చూడలే. ఇంకో విషయం ఏంటో నాకు మనకు తెలవదు. మనం హ్మ్. తెలియంది మాట్లాడకూడదు. హ్మ్. నేనైతే హ్మ్. చూడలేదు. ఇక నేను ఒకటే అనుకున్నా ఇగ.
వద్దు ఈ అభిమానం అనేది ఉమ్, నా మనసులోంచి దాన్ని డిలీట్ చేసేసిన. ఉమ్, డిలీట్ చేసేసి నాకు నేనే అభిమానులు ఏర్పరచుకున్నా. ఇప్పుడు అభిమానం అనేది వాళ్ళ ప్రేమలో ఉండాల. మనదన్న ఉమ్, సంగతి తెలిసి ఉండాల. ఉమ్. నాకే ఈరోజు ఉన్నానంటే ఐయామ్ సో హ్యాపీ. ఇప్పుడు ఈ జనరేషన్ లో మీరు చాలా మందిని చూస్తున్నారు అవును. ఫ్యాన్ వార్స్ అని చెప్పి వాళ్ళ కోసం ఐ మీన్ ఈ ఒక ఒక అభిమాని ఇంకొక అభిమాని థియేటర్ల దగ్గరే కొట్టుకుంటున్నారు అది చంపుకునే చేయొద్దని దాకా వెళ్తుంది. యాజ్ ఏ ఫ్రెండ్స్‌గా ఒకటే చెప్తున్నా. మీకోసం మీ ఉమ్, తల్లిదండ్రులు ఉన్నారు. ఉమ్, మీ కెరియర్ ఉంది. అభిమానం అనేది ఉండాల. కానీ ఉమ్, అది పిచ్చిగా మారకూడదు. మనం వాళ్ళ కోసం మనం కొట్టుకొని ఇబ్బంది పడొద్దు. మన వెనక మన అమ్మ, నాన్న ఉన్నారు. అక్క, చెల్లెలు, అన్నదమ్ములు, చుట్ట ఉమ్, ఉమ్, బంధువులు, మన కెరియర్ ఉంది. ఉమ్. ఫ్యాన్స్ ఉండాలి. కానీ అది నేనేమంటున్నానంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ మనుషులే డే అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మనుషులే. వాళ్ళు తెర మీద కనపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ హీరోలు అయిపోయారు ఈరోజు. అవును. అవునా కదా? అవును. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఈరోజు సోషల్ మీడియా రీల్ పరంగా కానీ దాని పరంగా దీని పరంగా వాళ్ళు పబ్లిసిటీ కావట్లే జనాలకి. అవును. అవునా కదా? అవును. అట్లా ఏదేమైనా సరే పబ్లిసిటీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది వేరు. నేనేమంటున్నా ప్రేమ ఉండాలా. పిచ్చి ఉండకూడదు. ఓకే. పిచ్చి ఉంటే ఏమైందంటే కెరియర్‌లు వెనక్కి వెళ్ళిపోతాయి. ఉమ్, ఉమ్, మన తర్వాత ఎవరు బాధ్యులు గారు. ఎవ్వరు రారు. నీకొచ్చేది నీ చుట్టాల బంధువులే తప్పితే నీ రక్త సంబంధికులే గానీ నీ అనుకున్న నీ ఫ్రెండ్ కూడా రాడు. నీ ఏ దోస్తు రాడు. ఉమ్. ఇది మాత్రం వాస్తవం. సో అవునా ఇప్పుడు కదా? మీకు చాలా మంది ఇలా మేబీ డ్రైవింగ్ ద్వారానో లేదంటే జస్ట్ పరిచయం అయ్యి తర్వాత క్యారెక్టర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. బట్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇంత జర్నీ చేసిన తర్వాత మీకు కొన్నిసార్లు క్యారెక్టర్ రాకుండా వేరే వాళ్ళకి రావడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎక్కడైనా మీకు టాలెంట్ కంటే కూడా పరిచయాలే ముఖ్యం ఈ ఇండస్ట్రీలో ఆ! అని ఎప్పుడన్నా అనిపించింది? అనిపించింది. ఫైనాన్షియల్‌గా నాకు కావాల్సిందేంటంటే డబ్బులు డబ్బుంటేనంట డబ్బుంటే వాడు అందంగా లేకపోయినా అందంగా అనిపిస్తాడట. డబ్బుకున్న విలువ అది. దీనికి ఇది. ఇదుంటే అందరూ మన చుట్టే ఉంటారు. నిజం చెప్పు. ఇదే ఉంటే మనకు మనం తీసుకోలేమా? నిజం చెప్పు. నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలంటే ఏం కావాలి? నీకు కావాలి ఫైనల్‌గా నీకు కావాల్సిందేంటి? అంతే. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారంటారు. టడా! ఉమ్. నోటే ఉంటే మాటకు విలువొస్తుంది. బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటే రా. ఉమ్. రైలు బండిని నడిపేది పచ్చ జెండా రా. బోలు మేరా బాయ్ నీ ప్రేమకు జై. ఏంది ఎంత మీనింగ్ చంద్రబోస్ అన్న ఉమ్. లేదా? అవును. అప్పుడు మీకు అంత డెప్త్ చూపించుకుని 'అమీ తుమ్మి' పక్కన పెడితే, ఆ! అలాంటి క్యారెక్టర్స్ ఏమి రాలేదా పడలే. మీకు? ఎందుకంటారు? అంటే ఇప్పుడు అంటే ఎందుకని మనకు తెలవదు. అంటే ఇప్పుడు మనల్ని రిఫర్ చేసే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటది. అంతే మరి. అంటే ఇప్పుడు తక్కువ వాళ్ళు రిఫర్ చేస్తే తక్కువ క్యారెక్టర్‌లే వస్తాయి. అంటే అసిస్టెంట్‌లు, అసోసియేట్‌లు రిఫర్ చేస్తే ఆ! చిన్న క్యారెక్టర్‌లు రావడం. లేదంటే ఒక పెద్ద వ్యక్తి ఎవరన్నా ఒక హీరోని పట్టుకొని అన్న కొంచెం అడగండి అంటే హీరో చెప్తే పెద్ద క్యారెక్టర్ రావడం ఇలాంటివి ఉంటాయా? అట్లాంటివి ఇప్పుడు హీరోతో దీనికి క్యారెక్టర్‌ని ఫస్ట్ హ్మ్. దర్శకుడే ఫిక్స్ అయ్యి ఈ క్యారెక్టర్‌కి వీళ్ళైతే న్యాయం చేయగలడని చెప్పేసి వాళ్ళు హ్మ్. ఫస్ట్ అనుకోవాలి. అనుకోవాలంటే మనం హిట్ ఇవ్వాలి. మనం డెమో తీస్తావా? అది సినిమా తీస్తావా? డెమో పరంగా సినిమా తీస్తావా? లేదంటే ఓటీటీ పరంగా తీస్తావా? ఏం తీస్తావు అని చేస్తే మన పెర్ఫార్మెన్స్ బయటికి రావాలి ఫస్ట్. పెర్ఫార్మెన్స్ బేస్డ్ బయటకొస్తేనే మన గురించి రాస్తాం. ఇప్పుడు ఎవడైనా పిలిచాడంటే మిమ్మల్ని ఖచ్చితంగా క్యారెక్టర్ అయితే ఇస్తాడు. హ్మ్. ఇవ్వకుండా ఫోను చేయడు. హ్మ్. ఫోను చేస్తాడు, ఇస్తాడు. అది 3 పేజీలో, 6 పేజీలో పోనీ ఎక్కువ, తక్కువ క్యారెక్టర్ అయితే ఇస్తాడు. హ్మ్. బట్ స్టార్టింగ్ స్టేజ్‌లో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే అవును. మనం వెళ్లి రిక్వెస్ట్ చేసుకునే స్టేజ్. ఆ! ఇప్పుడైతే మీరు అడగలేరు నోరు తెరిచి. అవును. ఎందుకంటే మీకంటూ కొంచెం ఒక ఇమేజ్ చిన్నపాటి ఇమేజ్ తెచ్చుకున్నారు ఆ! ఇండస్ట్రీలో. సో మీరంతటా ఎళ్లి నాకేదైనా అవకాశం ఉంటే చూడు అని అడగలేరు. ఉంటది తప్పదు బ్రో. కాబట్టి. అంటే ఇప్పుడు నేననేది మనం సక్సెస్ చేసి ఇంకా 4, 5 సినిమాలు పడేంత వరకు ఆ! పోవాలి. బట్ అప్పట్లో వేరు. అంటే మీరొచ్చిన కొత్తలో అసలు సినిమాలే స్టార్ట్ అవ్వలేదనుకో, హ్మ్. మీరే ఎళ్లి అడుగుతారు అందరిని. కొంచెం అవును. చిన్నదైనా పర్లేదు, పెద్దయినా పర్లేదు. బ్రతిమాలిన రోజులుంటాయి. బట్ ఎప్పుడైనా అవమానాలు ఎదురైనాయా? ఆ సందర్భాల్లో ఎవరైనా అవమానించిన వాళ్ళు, "నీకెందుకు? నీకంత సీనేముంది? నీకు అవసరమా ఈ ఏయ్! సినిమాలు" అని చెప్పి. తీసపోయి కూర్చోబెట్టిన సినిమాలు గూడా ఉన్నాయి బ్రో. తీసుకుపోయి కూర్చోబెట్టారు పక్కన. కూర్చోబెట్టారు. ఆ! సాయంత్రం దాకా కూర్చోబెట్టి లేకపోయినా సరే కూర్చోబెట్టిన సినిమాలున్నాయి. చెప్పుకుంటే ఇండస్ట్రీలో హ్మ్. అవమానపడ్డ రోజులు గూడా ఉన్నాయి. వాళ్ళు మనతో అప్పుడు కాంబినేషన్ ఆర్టిస్ట్ ఉంటాడు. ఆ హ్మ్. ఆర్టిస్ట్ రాకపోయినా కూర్చోబెట్టారు. ఏమందాం? కాంబినేషన్ నీతో నాకుంది. మన హ్మ్. ఇద్దరికుంది. హ్మ్. హ్మ్. నువ్వు లేనే లేవు. పొద్దున్న సాయంత్రం దాకా లేవు. అయినా సరే కూర్చోబెట్టినావు. హ్మ్. ఏం ప్యాకప్ దాకా ఉండరా అని చెప్పేసి తిట్టినోళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. ఏమన్నాం? ఇప్పుడు మరి మనం ఇండస్ట్రీకి ఇంత ప్రేమనిస్తే, మనం ఏదో రకంగా ఇక్కడ ఉండాలి. ఆ! ఇక్కడే ఉండాలి. ఆ! మనం బయట సంపాదించుకున్నా ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో రూ. 4 సంపాదించుకున్నా, రూ. 4 మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టేసి, అందులో అట్‌లీస్ట్ ఒక రూపాయన్నా ఖర్చు పెట్టి, మళ్ళీ ఇండస్ట్రీలో ఏదో రకంగా అవకాశం కోసం ఎదురు చూడడం జరుగుతుంది. అంతే. అలా ఇండస్ట్రీకి అంత ప్రేమిస్తున్నప్పుడు అటు నుంచి అంత రిటర్న్ రావట్లేదనుకోండి. హ్మ్. ప్రేమ రాకపోగా ద్వేషమో,
లేదంటే ఇలాంటిది ఏదైనా అవమానం ఎదురవుతుంది అనుకో, ఉమ్. ఎందుకు ఉండాలి ఇండస్ట్రీలో? ఎందుకు ఉండకూడదు మామూలుగా అంటున్నా, ఎందుకు ఉండకూడదు మామూలుగా? ద్వేషం ఏంటి? ద్వేషం ఏంటి? దేనికి ద్వేషం? ఆయన చేసాడని మనకేంది? ఆయనకే వదిలేద్దాం. ఆయన అలా చేసాడని మనం ఎందుకు దూరం అవ్వాలి? దూరం అవ్వమంటుందా కళామ తల్లి? కళామ తల్లి నేను వెళ్ళిపో అంటుందా? నువ్వేమైనా పెట్టుబడి పెట్టినావు ఇక్కడ? పెట్టుబడి పెట్టి ఇక్కడ 10 లక్షలు పెట్టినావు, నాకు ఎందుకు రాదని సో అవమానించిన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీ కాదు, జస్ట్ ఇండస్ట్రీలో ఒక భాగం మాత్రమే. టెక్నీషియన్స్ వాళ్ళు అంతే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అందరూ ఒకలానే ఉండాలని ఏముంది బ్రో? అవసరం? యాక్చువల్లీ నేను మీ అబ్బాయి గురించి ఒకటి విన్నా, ఏమైంది అది? అబ్బాయి చనిపోయాడు. ఎందుకు అసలు ఏ కారణం? బాబు అదే వాడు 31 ఇయర్స్ వచ్చిన తర్వాత వాడు హెల్త్ ఇష్యూ వల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడ్డది. 1 ఇయర్ అయింది. ఇప్పుడు ఎవరో ఆ టైంలో సహాయం అడిగితే పెద్దగా సహాయం చేసిన వాళ్ళు లేరా? ఒకవేళ నిజంగా అడుగుతున్నాను, అంటే ఓపెన్ గా అడుగుతున్నాను, ఎవరైనా ఆర్థిక సహాయం గట్టిగా చేసి ఉంటే అబ్బాయి బ్రతికేవాడా? అంటే ఆర్థిక సహాయం కాదు, అది ముదిరిపోయింది. ముదిరిపోయిన తర్వాత క్షమించండి ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, బట్ అది ఇండస్ట్రీ నుంచి ఏం సహాయం రాలేదా అని అడగాలనిపించింది అసలు నాకు. ఇండస్ట్రీ ఏం సాయం చేస్తుందిలే కానీ డిసీజ్ అనేది ఫస్ట్ బాబుకి ఎక్కువైంది. దాని ద్వారా కొంచెం అంటే నాకు అందిన కొడుకు. ఎప్పుడు నవ్వుతూ నవ్వించే వాళ్ళని నేను అనవసరంగా ఏడిపించాను, అనవసరంగా గుర్తు చేసి. నేను జస్ట్ విన్నానది, నాకు ఏంటో తెలుసుకోవాలని అనిపించింది. కమెడియన్ అనేవాడు, కమెడియన్ అనేటోడు అన్నీ చేయాలి. ఏడిపించాలి, నవ్వించాలి, భయపెట్టాలి, అంతేగా బాబు. వాడికి అక్కడికే రావాల్సింది. హెల్త్ ఇష్యూ అంటే ఎవరికి రాకూడదు బాబు. లివర్ మీద ఎఫెక్ట్ పడ్డది. 1 ఇయర్ పోరాడాడు, చనిపోయాడు. సో మీకు కృష్ణానగర్ రోజుల్లో, మీరు తిరిగిన రోజుల్లో ఎలా ఉంది? ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళు దాటేసింది. 33 30 ఏళ్ళు దాటేసిందా? 92, ఇప్పుడు 2025. అప్పుడు మొదలైంది మీ ప్రయాణం. ఎలా మార్పులు ఏమొచ్చినాయి? కృష్ణానగర్ కావచ్చు, ఫిలిం నగర్ కావచ్చు. టోటల్ అప్డేటెడ్, టోటల్ అప్డేటెడ్ అయింది. కృష్ణానగర్ అనే ఇప్పుడు 33 సంవత్సరాల తర్వాత చూసిన కృష్ణానగర్ అయినా అనిపిస్తుంది. ఇప్పుడు కేవలం అందరూ ఏం మీద పడ్డారంటే హెల్త్ కాపాడుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఉన్నంతలో తినాలా, వస్తే చేయాలా, లేకపోతే లేదు. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఇలాగే నవ్వండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డ్రీమ్ వాళ్ళకి ఇంట్రెస్ట్, డ్రీము నాకు 2 ఉన్నాయి. ఇలా ఐ అంటే ఇంట్రెస్ట్, డి అంటే డ్రీము. ఈ రెండింటి దగ్గరకు వచ్చారు. నా డ్రీమ్ సక్సెస్ కావాలని నన్ను పిలిచినందుకు, నాతో మీరు ఇంటర్వ్యూ చేసినందుకు మీకు, మీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఇట్లు మీ తడివేలు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.